మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడైతే విజయనగరం జిల్లా భోగపురం మండలం ముక్కం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసారంటే అంటే మోంతా తుఫాన్ ప్రభావంతో సముద్రము 10 కిలోమీటర్ల ముందుకు వచ్చింది. అలానే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళైతే 8 శాఖల సమన్వయంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇవి 3 రోజుల పాటు ఈ వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఇటు మన విజువల్స్ లో చూస్తున్నట్టయితే ఇక్కడ సముద్రం అయితే 10 కిలోమీటర్ల ముందుకు వచ్చింది. అంతే ఇక్కడ చేపల వేటను కూడా నిషేధించారు. దీంతో అధికారులు కూడా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి వాళ్ళ పోలీసులు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఎవ్వరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే ప్రజలు ఉన్నారో తీర ప్రాంత ప్రజలు అలానే వర్షాలు పడే ప్రాంతాలను అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఎవరు కూడాను చేపల వేటకు వెళ్ళవద్దని, అంతేకాకుండా వర్షాలు కురిసే సమయంలోని ఎవరు కూడా పొలాలను అన్నింటిని కూడా చూసుకోవాలని, పీడులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అంటే ఈ మోంతా ప్రభావం కాకినాడ అలానే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఎక్కువగా ప్రభావం ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపట్టారు. అలానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడ అధికారులను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా గతంలో జరిగిన అనుభవంతో ఈసారి ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువ ప్రజలపై ఉండకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ మోంతా తుఫాన్ వల్ల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే ఈ మోంతా తుఫాన్ సంబంధించి వాతావరణ శాఖ గత 4-5 రోజుల క్రితమే హెచ్చరించడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా క్యాడర్ అంతా కూడా గ్రామాల్లో పర్యటించి మరి అందరినీ కూడా మరి సముద్రంకి వెళ్ళినటువంటి ఎవరైనా ఆల్రెడీ వేటకి వెళ్ళి ఉన్నటువంటి అందరినీ కూడా వెనక రప్పించడం, అలాగే ఉన్నటువంటి ఎవరిని కూడా వేటకి వెళ్లకుండా మత్స్యకార సోదరులు ఎవరిని కూడా వేటకి వెళ్లకుండా కూడా చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం కాలంలో ఈ తుఫాన్లు ఎక్కువ రావడం వల్ల మత్స్యకార సోదరులు ఎవరు కూడా మరి వేటకి వెళ్ళడానికి సరైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఈ వేటకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా మరి గతంలో మత్స్యకార భరోసా కూడా కొంత అడుగులైనప్పుడు చాలా మంది కూడా ఇవ్వకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితి మత్స్యకార సోదరులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఈ మత్స్యకార సోదరులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకున్నాం. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళకి కావాలన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా మరి ప్రభుత్వ యంత్రాంగం మరి ఎంపీడీఓ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, మండల స్పెషల్ ఆఫీసర్ కానీ ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కానీ అందరూ కూడా అలర్ట్ చేసి వీళ్ళకి మంచి అంటే తాటాకిల్లో ఉండకుండా అందరినీ కూడా మరి స్లాబ్ ఇంట్లో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అత్యవసర పరిస్థితి వస్తే వీళ్ళకి సైక్లోన్ సెంటర్స్ కూడా మరి లో కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నది. మనం ముందుకెళ్లే దిశగా ప్రతి చర్య తీసుకోవాలన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం. మాకు విస్తృత స్థాయిలో కాన్ఫరెన్స్ కాల్స్ జరుగుతున్నాయి. అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే నాదెండ్ల మనోహర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతూ, జిల్లా మంత్రులు కూడా మాట్లాడుతూ ప్రజల తరఫున ప్రజల మధ్యలో ఉంటూ నాయకులందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి, అలాగే అధికార వర్గం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మన పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో హెవీ విండ్స్ ఎక్కడెక్కడ వస్తాయన్న లిస్టును కూడా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. రైతులుగా అండగా ఈరోజు ప్రభుత్వం సుమారు 50,000 టార్పలిన్లు ఉచితంగా ఇవ్వడం నిజంగా అది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం కాబట్టి వాటికి కాల్ చేస్తూ మమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ తుఫాన్ని ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తగా అందరం కలిసి ఈ విపత్తు నుంచి బయటకు వచ్చే దిశగా ఉందామని ప్రజలందరికీ ఈరోజు చెప్పడం జరుగుతున్నది. ఈ వర్షం ఆగుతున్నది, మళ్ళీ వస్తున్నది కాబట్టి మనకేం లేదులే అన్న దాంతో కొంతమంది ఉంటున్నారు. ఖచ్చితంగా ఇది చాలా ఉధృతంగా వచ్చే తుఫాన్ కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తత్వం ఉండమని ఈరోజు ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరుగుతున్నది. పాత్రికేయ మిత్రులు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడే 4 రోజుల నుంచి మనం మరొక ఉండడం మా తుఫానుగా చాలా ఇబ్బందిగా దొరికింది. ఇంకా వారం రోజులు ఉండాలి.
ఈ ఉపాధి మా మత్స్యకారులకి కాస్త కోస్త గవర్నమెంట్ ఏదో చూపించి మాకు ఉపాధి చూపిస్తుందని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కిందటి గవర్నమెంట్ ఏమి చేసిందంటే 20 కేజీల ఒక మాకు రైస్ ఇవ్వడం జరిగింది. ఆ 20 కేజీల రైస్ తోటి ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఏంటి వచ్చినా మేము ఇదంతా సాల్వ్ చేసుకుని కొద్దిగా ఇంట్లో మేము వండుకొని తిని పోషకారం చేసుకున్నాము. ఆ గవర్నమెంట్ లాగా 20 కేజీల రైస్ ఈ గవర్నమెంట్ కూడా మాకు యాక్సెప్ట్ చేస్తాను. మత్స్యకారులకు ఇంకా 1 రోజులు ఉండాలంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గవర్నమెంట్ మాకు ఏదో ఉపాధి మాత్రం కల్పించాలి. మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో చూస్తున్నారు కదా, అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ వర్షం కూడా ఆగి పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలానే మోంతా తుఫాన్ ప్రభావంతో ఎవరైతే ఉన్నారో ప్రజల్ని వాళ్ళైతే పునరావాస కేంద్రాలకు ఆల్రెడీ తరలించారు, అక్కడే ఉంచారు. అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ అన్ని సదుపాయాలు కూడా చేశారు. అలానే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అయితే అధికారులు అయితే ఎప్పటికప్పుడు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. అలానే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి అధికారులు అలా ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే పర్యవేక్షించి ఇప్పుడు పునరావాస కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి నిత్యావసర సరుకులను అయితే అందజేశారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అఖిల్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.